హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. హరిహర వీరమల్లు వాయిదా పడితే పడింది, కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా ప్రకటించిన తేదీతో మెగా ఫ్యాన్స్కి బ్లాక్ బస్టర్ అనుబంధాలైతే చాలానే ఉన్నాయి. దాంతోపాటు మరో సెంటిమెంట్ కూడా ఊరిస్తుంది వాళ్ళందరినీ. మరి ఏంటా రిలేషన్? ఆ తేదీకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఆఫ్టర్ ఎ గ్యాప్ యామ్ బ్యాక్ అన్నట్లుగా కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి ట్రెండ్ అయింది. ఇలా రిలీజ్ అయిన డేట్ అనౌన్స్ చేశారో లేదో ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే వచ్చింది ఈ చిత్రం. ఇక పవన్ అంటే ఆ మాత్రం రచ్చ ఉంటుంది కదా. పైగా జూలై 24 అంటే మెగా ఫ్యాన్స్కు పిచ్చి. 23 ఏళ్ల క్రిందట ఇదే రోజు ఇంద్ర సినిమా విడుదలైంది. ఇక చిరంజీవి అభిమానులు జూలై 24ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు 2002 జూలై 24న వచ్చిన ఇంద్ర రికార్డులు తిరగరాసింది అనుకోండి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ డేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. 23 ఏళ్ల తర్వాత అదే రోజు హరిహర వీరమల్లుతో రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంద్ర ఒకటే కాదు, పవర్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా అదే రోజు. 1998 జూలై 24న తొలి ప్రేమ విడుదలైంది. ఈ తేదీ మాత్రమే కదండోయ్, జూలై నెల అంతా కూడా మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది. 1999 జూలై 15న విడుదలైన తమ్ముడు కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనేం లేదు. ఇక పవన్ కళ్యాణ్ మార్కెట్కు మరింత పెంచేసిన సినిమా అది. అంతేకాదు, రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మగధీర సినిమా విడుదలైంది కూడా జూలై 31నే. ఇక వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఫిదా కూడా 2017 జూలై 21నే విడుదలైంది. అండ్ జూలైలో వచ్చిన ప్రతిసారి దాదాపు అన్నీ కూడా విజయాలే అందుకున్నాయి. మెగా హీరోలు మధ్యలో శంకర్ దాదా జిందాబాద్, బ్రో లాంటి సినిమాలు నిరాశపరిచిన 90% ఈ నెలలో వచ్చిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి. ఇక హరిహర వీరమల్లు కూడా సంచలనం సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్ అందరూ.